ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే జాయింట్లు అయితే ఏంగండి ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారు ఎలా ఉన్నాయో. నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేయాలంటే వీటికి ఘాట్లు కూడా పెట్టుకుని క్లీన్గా అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకుని అయితే ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఘాట్లు పెట్టుకొని దీనికి మసాలా అయితే పూసుకుని మనం ఘాట్లు నేనైతే బాగా పెడుతున్నాను. లోపలికి బాగా ఫ్రై అవుతాయని ఘాట్లు అయితే బాగా పెడుతున్నాను. చూడండి, ఇలా అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుని ఇవైతే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. చూసారా, ఈ ఘాట్లు పెట్టుకున్న వాటికి మసాలా అయితే పెడతాను. మసాలా అయితే పెట్టి వచ్చి చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, ప్లేట్ అయితే తీసుకున్నాను. ప్లేట్లోకి అయితే ఇప్పుడు నేను వాటిలో మసాలా అయితే వేయాలి కదా, మసాలా అయితే వేస్తున్నాను. ఇంకోండి, కారం కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే దానికి ఎవరైనా పెట్టి బాగుంటుంది, బాగా స్పైసీగా అయితే ఉంటుంది. కారం అయితే వేసాను. కారం వేసాక ఇంకోటి చికెన్ మసాలా ప్యాకెట్ వేసేసాను. చికెన్ మసాలా ప్యాకెట్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ధనియాలు జీలకర్ర అన్నీ కలిపింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అలాగే కొంచెం నేను పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు కూడా వేసుకున్నాను. అలాగే ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ కదా నేను సాల్ట్ లేకపోతే మనం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకుంటున్నాను. పెట్టి మసాలా అయితే కలిపేసుకున్నాను కదా. చూసారా, మసాలా అయితే కలుపుకున్నాను. ఈ మసాలా అయితే ఇప్పుడు మనం ముక్కలు అయితే కోసుకున్నాం కదా, వీటికి అయితే ఘాట్లు పెట్టుకున్నాం కదా. ఈ ఘాట్లు ఇలా పాముకుంటే ఆ ఘాట్లోకి అయితే వెళ్తుంది. ఆ ఘాట్లోకి వెళ్ళాక మనం ఒక గంట అన్న ఎక్కువ సేపించుకుంటే అంత బాగుంటుందండి. ఫ్రై చేసుకుంటే మనం బాగా పడుతుంది. వీటికి బాగా పెట్టి అయితే ఫ్రై అయితే బాగుంటుంది. చూసారా, ఇంకోటి నేనైతే ఇలా రాసాను. ఇవైతే పక్కన పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో అయితే వేసుకుంటా కాసేపు నాకైతే ఫ్రై చేస్తాను. ఒక గంట అన్న పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి. అయితే అప్పుడు నేను ఫ్రై చేస్తాను. మార్నింగ్ తెచ్చారు. మార్నింగు పని గురించి కుదరలేదు, అందుకే ఈవినింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను వీడియో కూడా తీసి పెడదాం అనేసి చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. పెట్టేస్తాను కదా ముక్కలకైతే. చూసారా, ఇలా అయితే పెట్టేసుకుని ఉంచుకున్నాను. ఇవి ఒక గంట తర్వాత అయితే ఫ్రై చేస్తాను. అప్పటికే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకోండి మసాలా అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని ఇప్పుడైతే తీసాను. అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకోండి ప్యానం అయితే పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యానం పెట్టుకుని అయితే ఆయిల్ వేసుకుంటాను. ప్యానం అయితే పెట్టాను కదా, ఆయిల్ అయితే వేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టాను కదా, ఆయిల్ అయితే కాగుతుంది. ఆయిల్ అయితే కాగాక ఇవైతే కలిపెట్టుకున్నాం కదా. చూసారా ఎలా మసాలా పట్టింది. ఈ మసాలా పెట్టింది బాగుంటుంది. ఆయిల్ అయితే కాగింది, మనం అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, అన్నీ అయితే వేసేసాను. ఎక్కువ ఆయిల్ వేసుకున్నట్టు అన్నీ అయితే వేస్తాను. ఇవైతే మనం ఎక్కువ హైలో అయితే పెట్టుకోకూడదు, మీడియం సైజులో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా ఫ్రై అయితే అవుతుంది మనకి. ఇవి చూడండి, ఇలాగైతే నేనైతే చిన్న మంటనే పెట్టాను, పెద్ద మంట అయితే పెట్టలేదు. అయితే ఫ్రై అవుతున్నాయి. హైవే పెట్టుకుని సిమ్ మీద పెట్టి ఫ్రై చేస్తున్న గురించి ఫ్రై అవుతున్నాయి. అలాగా చిన్న మంట మీద ఉడుకుతున్నాయి జాయింట్లు. చూసారా, ఇదైతే అలా స్మెల్ అయితే చాలా కమ్మగా అయితే వస్తుంది. ఇది స్మెల్ వస్తుంటే తినాలని అయితే నాకు ఉంది. ఇంకా ఫ్రై అవుతాయా అని చూస్తున్నా. ఫ్రై అవుతున్నాయి. చూసారా, కొద్దిగా అయితే ఆయిల్ మీద పెట్టి అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అవుతాడు కూడా తోడుతున్నాయండి. జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, తిప్పాను ఎలా ఉందో. ఇప్పుడెప్పుడే ఎగుతున్నాయి. బాగా ఆయిల్ మీద అయితే పెట్టుకోకూడదు. ఆయిల్ పెట్టుకున్నా మాడిపోతే మళ్ళీ లోపల అయితే ఉడకదు.
అందుకే మీడియం సైజులో అయితే పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయితే అవుతున్నాయని చూడండి. ఇది అయితే తిప్పాను కదా, ఇది కూడా తిప్పాను ఇప్పుడే. ఇప్పుడే అట్లా ఎలా అంటుకుంటే అలా ఇడిపోయి ఇలా ఉన్నాయి. అంటే బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. బాగా ఫ్రై అవ్వాక తిప్పుతున్నా. ఇటు కూడా బాగా ఫ్రై అవుతుందండి, అంత తిప్పుతున్నమాట. ఇది కూడా చూసారా ఎలా ఫ్రై అవునాయో. చూసారా అయితే ఫ్రై అవుతున్నాయి. గుమ్మలాడే చికెన్ లాలీపాప్స్ చూసారా ఫ్రై అవుతున్నాయి బాగాను. అవి మీద కూడా పెట్టుకున్నా మీడియం సైజులోనే ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అవుతాయి. ఫిష్లు ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారా వేడివేడిగా ఎలాగ వేసినాయో. ఇవి అయితే అయిపోయింది. మనం ప్లేట్లో తీసుకుని తినేస్తాం. అంతే అండి, సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. మనం బయటను కొనుక్కొని తినే కన్నా ఇంట్లోనే తెచ్చుకొని ఇలా సింపుల్గా ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేస్తారు. నేనైతే ఏమీ వేయలేదు. ఇవైతే వేసి సింపుల్గా అయితే చేసుకున్నాం. మీరు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసినాక క్లిక్ చేయకని వీడియో అయితే చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అన్నది ఇంకొక ఇద్దరికి అలా షేర్ అవుతూ ఉంటుంది. నా వీడియో అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వేడి లెగ్ పీస్ అసలు ఎలా రెడీ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే పెట్టాను చూడండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. వేడి లెగ్ పీస్ ఫ్రై అయితే అయిపోయింది. చూసారా ప్లేట్లుగా అయితే తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చూద్దాం మనం ఎలా ఉందో. చూసారా ఇంకా ఫ్రై అవుతున్నాయి. అయితే ఇదైతే ఫ్రై అవ్విన బాగా తీసాను. ఇవైతే తింటాను నేను. ఇంకా ప్లేట్లు అయితే వేసుకున్నాను కదా, వేడివేడిగా అయితే ఉంది. టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. మరి బాగా ఫ్రై అయింది. ఫ్రై అవ్వడం గురించి పైన అయితే కరకలు ఆడుతుంది. చాలా చాలా బాగుంది. మనం ఇంట్లోనే చేసుకుని తినొచ్చు. నేనైతే వీడియో తీసుకుని పెట్టాను కదా, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. నా వీడియోకి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతే. క్లిక్ చేయకనే వీడియో అయితే ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్.